వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలకు జగన్ తూట్లు పొడిచారంటూ ధ్వజమెత్తారు. వైఎస్ పేరు చెప్పుకొని జగన్ ఒక్క ఛాన్స్ అంటూ పాదయాత్ర చేశారని అన్నారు. ఆయన సీఎం అయ్యాక స్విచ్లు నొక్కడం తప్ప చేసిందేదీ లేదని ఎద్దేవా చేశారు. కేవలం స్విచ్లు నొక్కితే మళ్లీ సీఎంలు అవ్వరనేది తెలుసుకోవాలంటూ హితవు పలికారు. ఈ మధ్య నాయకులు సీఎం అనగానే ఎంపీ ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వటం లేదని మండిపడ్డారు. వైఎస్ఆర్ రెండోసారి సీఎం అయ్యాక ప్రజల వద్దకు వెళ్లాలంటూ నిర్ణయించారని, ఈ క్రమంలో రచ్చబండకు వెళ్తుండగా చనిపోయారంటూ ప్రస్తావించారు. తండ్రి ఆశయాలను సాధిస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్న వారు ఆ తర్వాత ఆయన ఆశయాలని నాశనం చేశారంటూ షర్మిల దుయ్యబట్టారు. నిన్న సిగ్గు లేకుండా వైసీపీ నేతలు ధర్నాలు చేశారన్నారు. వాళ్ళ ప్రభుత్వంలో భారాలు మోపిన విషయాలు మరిచారా అంటూ ప్రశ్నించారు. జగన్ సీఎం అయ్యాక కూడా ప్రధాని మోదీ చెప్పినట్లుగా తలాడించారంటూ విమర్శించారు. బీజేపీతో జగన్ అక్రమ పొత్తు పెట్టుకున్నారంటూ షర్మిల ఎద్దేవా చేశారు.